హే గాయ్స్, వెల్కమ్ టు టేస్ట్స్ ఆఫ్ కాకినాడ. ఈరోజు మనం ఎంతో టేస్టీగా రాగి పిండితో వడియాలు ఎలా చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. చాలా టేస్టీగా ఉన్నాయండి. తప్పకుండా మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. ఫస్ట్గా అయితే ఒక హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యాన్ని తీసుకుని మెత్తగా పౌడర్లా అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక గ్లాస్ రాగి పిండిని వేసుకోవాలి. అలాగే పౌడర్లో చేసుకున్న సగ్గుబియ్యం పౌడర్ని కూడా ఇందులోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్కలు, అలాగే మీ కారానికి తగినంత పచ్చిమిర్చిని, అలాగే కొంచెం అంత జీలకర్రను కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్సీ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు రాగి పిండిని, అలాగే ఇందాక పౌడర్ చేసుకున్న సగ్గు బియ్యం పౌడర్ను కూడా ఇలా కొంచెం వాటర్ని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇందులోకి నేనైతే 2 గ్లాస్ వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఇదంతా కూడా మనం 1 గ్లాస్ తోటే కొలతలను అయితే తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఇందాక పేస్ట్ చేసుకున్న జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఆ పేస్ట్ని అయితే వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకుని ఎసరు పెట్టుకోవాలన్నమాట. 1 గ్లాస్ రాగి పిండికి 9 గ్లాసుల వాటర్ని అయితే వేసుకుని ఎసరు పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ గ్లాస్ నువ్వులు, అలాగే మీ రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఎసరు అనేది ఇలా బాగా మరిగిపోయిన తర్వాత ఇందాక కలిపెట్టుకున్న రాగి పిండిని ఉంది కదా, అదంతా కూడా ఇలా ఒక చేత్తో కలుపుకుంటూ వేసుకుంటూ ఉండాలి. అసలు ఉండలు లేకుండా అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ రాగి పిండి అంతా కూడా ఒక 10 నుంచి 12 నిమిషాలు అయితే బాగా ఉడికించాలి. లేదంటే మనకి వడియాలు అనేవి బాగా రావు. కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మనకి కలిపితే ఇంత చిక్కగా అయితే రావాలి. సో అప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా వడియాలు అనేవి వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వడియాల కోసం అయితే నేనైతే ఇక్కడ కాటన్ క్లాత్ అయితే తీసుకుని ఇలా అయితే చూపిస్తున్న విధంగా వడియాలను అయితే వేసేసుకుని బాగా ఎండబెట్టుకోవాలి. మనకి ఎండాకాలమే కాబట్టి వడియాలన్నీ కూడా త్వరగానే ఎండిపోతాయి. మనకి వడియాలన్నీ కూడా ఎండిపోయిన తర్వాత అవి తీసేసి కొంచెం అంతా వాటర్ని జల్లుకుంటూ అయితే తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాలి, లేదంటే ముక్కలు అయిపోతాయి. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం అంత వాటర్ జల్లుకుని ఇలా అయితే సెపరేట్ చేసుకుని మళ్ళీ ఒక రోజంతా ఎండబెట్టుకోవాలి. చూసారా, మన రాగిపిండి వడియాలన్నీ కూడా చాలా చక్కగా ఎండిపోయాయి. చాలా అయితే చక్కగా భలే ఉన్నాయి అన్నమాట నువ్వులతో. ఇప్పుడు ఆ వడియాల్ని ఫ్రై చేసుకోవడానికి ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని హీట్ అయిన తర్వాత ఈ వడియాలను వేసుకుని ఫ్రై చేసుకోవడమే. మనం సగ్గుబియ్యం వేసాం కాబట్టి కొంచెం అంతా ఉబ్బుతాయి అన్నమాట. చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా మీ ఇంటి దగ్గర అయితే ట్రై చేయండి. అంతే, ఎంతో టేస్టీగా రాగి పిండితో అయితే వడియాలు పెట్టుకున్నాం అనమాట. సో రాగి పిండి తినలేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవైతే చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి. చూసారా, ఒకసారి నేను ఒకటి పట్టుకుని అయితే ఇలా క్రష్ చేస్తుంటే ఇంకా చాలా పొడుంలా అయితే వచ్చేసింది. ఒకసారి మీరు కూడా చూడండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.